హాయ్ అండి, వెల్కమ్ టు మోక్షిత యూట్యూబ్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి కుడుములతో ఉప్మా చేస్తున్నానండి. వినాయకునికి నైవేద్యం పెడతారు కదా కుడుములు, వాటితో ఉప్మా చేస్తున్నానండి. ఇది చాలా రుచిగాను ఉంటుంది మరియు ఎంతో బలమండి. ఇవి సద్దలతో చేస్తారు కదా, అందువలన చాలా బలమండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా. మరి ఫస్ట్గా మనము కుడుములను తురుముకోవాలండి, సన్నగా తురుముకోవాలి. అలాగే ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి. అలాగే సన్నగా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే మనము కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్నాక అవి కొద్దిగా వేగాక అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్నాక అలాగే పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు వేసుకొని గరిటెతో కలుపుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక వీటిలోని మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నామండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే ఇందులోని మనము కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మళ్ళీ కొద్దిగా వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక వీటిలోనే మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి కుడుముల పొడి ఉంది కదా, ఆ కుడుముల పొడిని ఇందులో వేసుకోవాలండి. ఈ కుడుముల పొడిని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన పోతుందండి. ఈ విధంగా లో ఫ్లేమ్ మీదే దీన్ని ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా ఫ్రై అయినటువంటి ఉప్మాని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామండి. ఓకే అండి, ఎంతో టేస్టీగా మరియు బలమైనటువంటి కుడుముల ఉప్మా రెడీ అయిందండి. మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.